అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మధ్యప్రాచ్యంలో బీభత్సమైన యుద్ధం జరుగుతోంది. ఇరాన్ మీద ఇజ్రాయెల్ అండ్ అమెరికా దాడులు దండెత్తుతున్నాయి. ఇరాన్లో సైనిక స్థావరాలు దాదాపుగా 30% వరకు బాగా డ్యామేజ్ అయినట్టుగా చెప్తున్నారు. అండ్ ఇరాన్ ముఖ్య నేత ఖమేనీతో సహా ఇరాన్ రక్షణ శాఖ మంత్రి అండ్ ఆ దళ కమాండర్లు, ఆర్మీ చీఫ్ చాలామంది చనిపోయారు. ఇంకా సామాన్యులు అంటే సామాన్య ప్రజలు అండ్ విద్యార్థులు, స్టూడెంట్స్ చాలా నష్టమైతే ఎక్కువగానే ఉంది ఇరాన్కు. బయట ప్రపంచానికి వాళ్ళు చెప్పట్లేదు, అంగీకరించట్లేదు, కానీ ఊహించిన నష్టం ఉంది. సో దానికి తోడు ఇరాన్తో సమస్య ఏంటంటే వాళ్ళు ఎక్కువగా భూతల యుద్ధం చేయగలరు. వాళ్ళకి సైనిక బలగం ఎక్కువ. ఇజ్రాయెల్తో పోలిస్తే సైనిక బలగం ఎక్కువ. అమెరికాకి సైనిక బలగం ఎక్కువ ఉన్నప్పటికీ ఇరాన్ సరిహద్దు దేశం అమెరికా కాదు. అమెరికా ఎంతసేపు కూడా ఈ గల్ఫ్ దేశాల్లో వాళ్ళ సైనిక శిబిరాలను పెట్టి ఒక 40,000 మంది సైనికులను పెట్టింది. ఈ మధ్య గడిచిన 10-15 రోజుల నుంచి కూడా మరొక 30,000-40,000 మందిని మోహరించింది. సో ఇజ్రాయెల్ సైనికులు అంటే ఇదంతా మళ్ళీ ఇజ్రాయెల్ సైనికులు, అమెరికా సైనికులు మొత్తం కలిపితే 2.5 లక్షలు. కానీ ఇరాన్ సైనికులు మాత్రం 6.5 లక్షల వరకు ఉంటారు. అంటే భూతలంగా సైనిక బలంగా చూసుకుంటే ఇరాన్ ఎక్కువ. కానీ గగనతల వ్యవస్థ అండ్ యుద్ధ నౌకల పరంగా మాత్రం అమెరికా అండ్ ఇజ్రాయెల్ బలం ఎక్కువ అనమాట. సో అందుకు ప్రస్తుతానికి ఇరాన్ ఎక్కువగా నష్టపోతుంది. ఇరాన్ కూడా దానికి ప్రతిగా ఈ అమెరికా సైనిక బలగాల మీద ఎక్కువగా దృష్టి పెట్టింది అండ్ ఇజ్రాయెల్ నగరాల మీద కూడా ఫోకస్ పెట్టింది, జరుగుతున్నాయి. సో ఇక్కడ ఈ నేపథ్యంలోనే ఇరాన్ ఏం చేసిందంటే ప్రస్తుతానికి హార్ముజ్ నదీ సంధిని మూసేయడం వలన ప్రస్తుతానికి ప్రపంచానికి క్రూడ్ ఆయిల్ సరఫరా ఆగిపోయింది నిన్నటి నుంచి కూడా. ఈ ప్రభావం ఇతర దేశాలకు, ప్రపంచ దేశాలకు ఎలా ఉందనేది ఇందాక వీడియోలో చెప్పా. ఓన్లీ భారత్కు వచ్చేసరికి వచ్చిన ముప్పు ఏమిటి, ఈ యుద్ధం ఇంకో 15-20 రోజులు కొనసాగితే వచ్చిన ముప్పు ఏమిటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఫస్టు చమురు ధరలు అయితే భారీగా పెరుగుతాయి. ఇమీడియట్గా మన దేశంలో చమురు ధరలు పెరుగుతాయి. అంటే భారీగా పెరుగుతాయి ఇమీడియట్గా అని చెప్పలేం, కానీ ఒక వారం 10 రోజుల్లో ఆ తేడా మనకు కనిపిస్తుంది అనమాట. సో ఆయిల్ సరఫరా మనకు తగ్గుతుంది కాబట్టి, డిమాండ్కి తగ్గ సప్లై ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రైసెస్ ఇంక్రీజ్ అనేది ఉంటుంది అనమాట. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వలన రవాణా ఖర్చు పెరుగుద్ది, నిత్యావసరాల ధరలు పెరుగుతాయి, ఇవన్నీ కూడా పెరుగుతాయి. దానివలన ఈ కొనుగోలు శక్తి తగ్గడం, ద్రవ్యోల్బణం పెరగడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఆర్థిక శక్తి మీద కూడా కొంత ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ మీద కూడా ఖచ్చితంగా ఆ ఒత్తిడి ఉంటుంది. ఆ రిజల్ట్ కూడా కనిపిస్తుంది. దిగుమతుల ఖర్చు పెరుగుతుంది, రూపాయి విలువ పడిపోద్ది, స్టాక్ మార్కెట్లో అస్థిరత వస్తుంది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, ప్రపంచవ్యాప్తంగా నిన్న మొన్న ఈ 2 రోజుల నుంచి కూడా బంగారం రేట్లు కూడా పెరుగుతున్నాయి. ఎందుకు? పెట్టుబడిదారులందరూ కూడా సేఫెస్ట్ మార్గాలు చూసుకొని బంగారం మీద ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నారు. మరోవైపు డాలర్ విలువ పెరుగుతుంది, రూపాయి విలువ తగ్గిపోతుంది ఇంకా. సో ఇదంతా చూసుకుంటే ఆర్థికంగా కొంతమేరకు ఆర్థిక వ్యవస్థ మంది పతనమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 నష్టాలతో పాటు విదేశాల్లో భారతీయులు లక్షలాది మంది ఉన్నారు. గల్ఫ్ దేశాల్లో కువైట్ కావచ్చు, ఖతర్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, యూఏఈ చాలామంది లక్షలాది మంది ఉన్నారు. ఈవెన్ మన సబ్స్క్రైబర్సే ఈ ప్రాంతాల్లో దాదాపుగా నేను అనుకోవడం ఒక 2,000 మంది వరకు ఉండుంటారు. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు నాకు చాలామంది అక్కడ నుంచి మెసేజ్ చేస్తారు, అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం అని. సో లక్షలాది మంది అక్కడ ఉన్నారనమాట. సో వాళ్ళను సురక్షితంగా మన దేశానికి తీసుకురావడానికి ఆల్రెడీ మన దేశం చర్చలు ప్రారంభించింది, లేదా అక్కడే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళేలాగా కొంత ఎంబసీ నుంచి గైడెన్స్ అది ఇస్తున్నారంట, కొంతవరకు చూస్తున్నారు. సో అలాగే వారి ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయి, ప్లస్ వారిని భారత్కు తీసుకురావాల్సిన అవసరం ఉండొచ్చు, విదేశీ డబ్బు కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే సముద్ర మార్గాల సమస్య కూడా ఒకటి ఉంటుందండి. ఆయిల్ నౌకలు సురక్షితంగా వెళ్ళలేవు, భారత్కు సరఫరా ఆలస్యం అవుద్ది, ఇంధన కొరత వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో దీంతోపాటు ముఖ్యంగా మన దేశం ఎప్పుడూ కూడా ఏ ఒక్కరితోనూ శత్రుత్వము పెట్టుకోదు, ఏ ఒక్కరితోనూ పూర్తిగా స్నేహము చేయదు. సో ఇప్పుడు అమెరికాతోనూ మనకు స్నేహం ఉంది, ఇజ్రాయెల్తోనూ మనకు స్నేహం ఉంది, అదే సమయంలో ఇరాన్తో కూడా మనకు కొన్ని రంగాల్లో స్నేహం ఉంది. ఆ స్నేహం పరిమితంగా ఉంటుంది. అన్ని దేశాలతో కూడా మన స్నేహం పరిమితంగా ఉంటుంది. మీద మన పక్కనున్న పాకిస్తాన్తో తప్ప మిగిలిన అన్ని దేశాలతో, ఈవెన్ చైనాతో కూడా మనకు కొంత ఫ్రెండ్లీ నేచరే ఉంటుంది. సో యుద్ధం పెరిగితే భారత్ ఎవరికి మద్దతు ఇవ్వాలి అనే విషయంలో ఒక ఒత్తిడి అయితే ఉంటుంది. ప్రపంచ దేశాలు ఒత్తిడి తీసుకొస్తాయి. ఇప్పుడు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద దేశాల్లో రష్యా, చైనా, ఇప్పుడు అమెరికా అంటే నేరుగా ఇరాన్తో యుద్ధం చేస్తుంది. అమెరికాని పక్కన పెట్టేస్తే EU దేశాలు, రష్యా, చైనా, ఇండియా, ఈ దేశాలు ఎవరి వైపు నిలుస్తాయి అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మనం ఎవరి వైపు నిలబడే అవకాశం లేదు కాబట్టి ఆ ఒత్తిడిని కొంత ఫేస్ చేయాలన్నమాట. సో ఇట్లా ఈ ప్రభావం కొంత ఉంటుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మరి భారత్ దగ్గర ఏమైనా స్ట్రాటజీస్ ఉన్నాయా, సొల్యూషన్స్ ఉన్నాయా అని చూస్తే ఆల్రెడీ ఈ పరిస్థితిని మన దేశం ముందుగానే ఊహించే ఒక సంవత్సరం నుంచి సుమారుగా ఈ గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ కొనుగోలు క్రమక్రమంగా తగ్గిస్తూ రష్యా మీద, అంటే రష్యా నుంచి కొనుగోళ్లు పెరిగాయన్నమాట. ఆ రష్యా నుంచి కొనుగోళ్లు వద్దనేదే డొనాల్డ్ ట్రంప్ వాదన. ఇదిగో ఈ గల్ఫ్ దేశాల్లో, మధ్యప్రాచ్య దేశాల్లో ఎప్పుడు యుద్ధాలు జరుగుతాయో తెలీదు, అలా యుద్ధం జరిగితే మాకు ఆయిల్ రాదు, క్రూడ్ ఆయిల్ రాదు, అప్పుడు రేటు పెరిగిపోద్ది, అందుకని మేము ఆల్టర్నేటివ్ మార్గాలు కూడా చూసుకుంటామని చెప్పి రష్యా నుంచి మన దేశం ఎప్పుడో ఒప్పందం చేసుకుంది. సో అందుకే రష్యా అండ్ అమెరికా అండ్ బ్రెజిల్, ఈ 3 దేశాల నుంచి కూడా మనకు కొంత ఆయిల్ సరఫరా ఉంది. సో ఈ దేశాల నుంచి చమురు దిగుమతి పెంచుతుంది కాబట్టి కొంత వరకు పర్వాలేదు. అలాగే ఎమర్జెన్సీ ఆయిల్ స్టోరేజ్ కూడా మన దేశంలో కొంత ఉంది. కొన్ని నెలలకు సరిపడా ఆయిల్ స్టోరేజ్ కూడా మన వాళ్ళు పెట్టుకున్నారు. దీనికి వరకు ఇబ్బంది ఉండదు. అంటే భవిష్యత్తులో ఒకవేళ కంప్లీట్గా ఆగిపోయినా, ఒక 4-5 నెలలు కంప్లీట్గా అయిపోయింది అనుకోండి, అప్పుడు మన దేశంలో అత్యవసర పరిస్థితుల్లో దాన్ని తీస్తారు. అంతే తప్ప ఇప్పుడు రేటు పెరుగుతుంది కదా కాబట్టి ఇప్పుడు ఈ ఎమర్జెన్సీది వాడతారు అని లేదు. కంప్లీట్గా దొరకడం ఆగిపోతే అప్పుడు మన ఇండియాలో ఉన్న ఎమర్జెన్సీ నిల్వలు బయటకు వస్తాయన్నమాట. సో రేటు పెరిగినా సరే మ్యాక్సిమం బయటకే తీసుకురావడానికి చూస్తారు. అలాగే ఆల్టర్నేటివ్గా కొంతమేరకు పునరుత్పాదక ఇంధనాల మీద ఫోకస్ పెడుతున్నారు. అలాగే విదేశీయులకు రక్షణ ప్రణాళిక కోసం ఆపరేషన్ గంగా లాంటివి ఉన్నాయి. అలాగే సమతుల్య విదేశాంగ విధానం, ఒకే దేశానికి పూర్తిగా మద్దతు ఇవ్వకుండా అన్ని దేశాలతో బ్యాలెన్స్గా ఉండడం, ఇవన్నీ కూడా చేస్తున్నారనమాట. సో ప్రస్తుతానికి ఇండియాకు వచ్చిన ముప్పు అంటే ఫస్ట్ చెప్పుకున్నాం కదా, అదే ఒకటి ఆయిల్ రేట్లు పెరుగుతాయి. ఆ ప్రభావం మధ్యతరగతి మీద ఖచ్చితంగా ఉంటుంది. నిత్యావసరాల ధరలు పెరుగుతాయి, పెట్రోల్ డీజిల్ పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. అంటే యుద్ధం ఇంకా మోర్ దాన్ 15-20 డేస్ ఇలా కొనసాగుతూ పోతాయి. రెండోది ద్రవ్యోల్బణం, ఆర్థికపరమైన ఒత్తిడి ఉంటుంది. మూడోది ఆ దేశంలో ఉన్న మన భారతీయుల రక్షణ ప్లస్ వాళ్ళ ఉద్యోగాలు రిస్క్లో పడతాయి. ఈ 3 అంశాలే అత్యంత కీలకం. తక్షణంగా ఆలోచించాల్సిన సమస్యలు అనమాట. పరిష్కార మార్గాలు వెతకాల్సిన సమస్యలు అయితే ఈ 3. ఇంకా భవిష్యత్తులో యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగే కొద్దీ ఇంకా కొత్త సమస్యలు రావచ్చు.